నమస్కారం. ఒక చిన్న మాట చెప్తున్నా. అక్కలకు, అమ్మలకు, నాయనలకు, పెద్దలకు, గురువులకు, డాక్టర్లకు, వైద్యులకు మనము రెండు కులాలు, మనం పెట్టుకున్న కులాలు ఎన్నో రకాలు ఉన్నాయి. మన కులాలు రెండు కులాలు, ఆడి కులం, మగ కులం. సంపాదన బట్టి, ఆదాయం బట్టి, స్టార్ బట్టి ఎవరు బతుకుతుంటారు. ఉన్నోడు పోయేది గుంతలేకే, లేనోడు కూడా పోయేది గుంతలేకే. నేనేం చెప్తున్నా అంటే అందరూ బాగుండడానికి, మంచి ఆరోగ్యంగా ఉండడానికి ఇప్పుడు చాలా మందికి హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందంటే ఫంక్షన్ పోతాం. ఫంక్షన్లో పూర్వకాలం నాడు ఏం చేసేవాళ్ళు, ఎండాకాలం ఏం పెట్టాలి, వానకాలం ఏం పెట్టాలి, చలికాలం ఏం పెట్టాలని దాన్ని బట్టి ఫంక్షన్కి ఫుడ్ చేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడేముంది, చేపలు, చికెను, మటను, అన్ని రొయ్యలు, అన్ని పిస్తాలు, అన్ని రకాల పిండి వంటలు పెడతారు. మనిషికి 3 రకాల గ్యాస్ తప్పులు, వాత, పిత్తం. ఇప్పుడు ఫంక్షన్ పోయిన తర్వాత పక్క నుండి పెట్టుకొని తింటుంటే మనం పెట్టుకొని తినాల్సిందే. తినకపోతే వీనికి ఏం రోగం ఉందో, ఎందుకు తింటలేడు అనే ఒక బాధ ఉంటుంది మనిషిలో. ఆ మాట అనిపించుకున్న దానికన్నా మనం చచ్చిన తినలేదు, కడుపు నిండా తినాలి. ఆ ఫంక్షన్లని షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, ఏ రోగం ఉన్నా, గ్యాస్ తప్పున్నా అన్నీ పెట్టుకొని తింటాడు. తిని మాట మీరు లేక తిని ఇంటికి పోయిన తర్వాత 10 రకాల ట్యాబ్లెట్ వేసుకొని పండుకుంటాడు. రాత్రి పూట 1 గంటకు 2 గంటలకు చిన్నగా నొప్పి వచ్చి విపరీతంగా అరగక, విపరీతంగా గ్యాస్ నిండుకొని ఆ మనిషి ఇబ్బంది లేకుండా పైలోకానికి వెళ్ళిపోతాడు. రాత్రే ఎవరు అమ్మలే, తల్లిలే, నాయనలే, చెల్లిలే, అక్కలే, కులం తలం అందరు బంధువులు కూడా ఇచ్చిపెట్టి వెళ్ళిపోతాడు. అయ్యా పిల్లోడు చాలా బాగుండా, మంచి పిల్లోడు, నిన్ననే పంచంలో చూసినాము, వాడు నేను పెట్టుకొని తిన్నాము ఇద్దరము, అంత బాగున్నాడు, దేవుడు తీసుకుపోయారంటారు. దేవునిది పొరపాటు కాదు. దేవుడు జన్మ ఇచ్చినాడు. మీరు చక్కగా ఏం చేయాలో తెలుసుకొని మీ ఆరోగ్యం బట్టి మీరు బతకాలని దేవుడు మాట చెప్పినాడు. మనం ఏం తెలుసా, మనం పెద్దల కాలం నాడు 100 ఏళ్ళు బతికినారంటే వాళ్ళు ఎండాకాలం ఏం తినాలి, చలికాలం ఏం తినాలి, వానకాలం ఏం తినాలి, వాతం ఉన్నోడు ఏం తినాలి, పిత్తం ఉన్నోడు ఏం తినాలి, కఫం ఉన్నోడు ఏం తినాలి తెలుసుకొని ఈసారి ఇచ్చుకొని తినేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఈసారి ఇయ్యరు. రకరకాలు తెచ్చుకొని తినడము, రకరకాల మందులు వేసుకోవడము, బతుకుతే బతకడం, పోతే పోవడం. అందుకోసం ఈ హార్ట్ అటాక్ గురించి చాలామంది చిన్న పిల్లోని కాంటి పెద్దోళ్ళ వరకు ఇప్పుడు తిండి బాగలేక ఈ తిండి నుండి రోగాలు పచ్చవాతం వస్తుంది. ఆ తర్వాత హార్ట్ అటాక్ వస్తుంది. కాబట్టి దీన్ని చక్కని వైద్యం నా కాడ దొరుకుతుంది. ఆ చెట్ల పేరు చెప్తానండి. తెల్లమద్ది, నల్లమద్ది, ఆ తర్వాత వచ్చేసి ఏనిగ పిల్లడి, ఆ తర్వాత వచ్చేసి సంజీవిని, ఆ తర్వాత వచ్చి ముదురు బెండ. ఈ 5 రకాల మూలికలతోటి ఏర్ల చూర్ణం తయారు చేసుకొని ఈ చూర్ణము ఫంక్షన్కో, డిన్నర్కో, ఎక్కడన్నావో, యాడికన్నా తిరుగు, ఏమన్నా తిను, ఎంతనన్నా తాగు. రాత్రి పూట 2 చెంచాలు తాగాల, పొద్దున పూట 2 చెంచాలు తాగాల. అయ్యా నాకు హార్ట్ అటాక్ లేదు, నాకు రోగం లేదు అంటే కాదు. ఎప్పుడు రోగం వస్తుందో, ఈ ఆయిల్ బాగలేదు, ఈ ఫుడ్ బాగలేదు, ఈ రోగాలతోటి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్క మనిషి, ఒక ఆదివాసి గిడ్జిన్నుని, మన తరతరాల వర్మ ఉన్న వైద్యుని ఎంత మంచిగా చెప్తున్నా వినండి. నాకు లేదు నీకు లేదు అనకుండా ఈ చెంచా చూర్ణం, 2 చెంచాల చూర్ణం అనేది ప్రతి మనిషి ఏమన్నా తిను. నోరు కట్టలేం, మందిలో మాటలు అనిపించుకోలేం, మనకు మనం ఉండలేం. అందుకోసం ఈ పొడి 2 చెంచాలు పొద్దున, 2 చెంచాలు సాయంత్రం తాగి నువ్వు ఎంతన్నా తాగు, ఎంతన్నా తిను, ఏమన్నా తిరుగు. అయ్యా పత్యం ఉండని చెప్తాను. ఎంతసేపు ఉంటావు? 1 రోజు ఉంటావు, 2 రోజులు ఉంటావు, 2 నెలలు ఉంటావు, 3 నెలలు ఉంటావు, 4 నెలలు ఉంటావు. ఖచ్చితంగా అందరు తిన్నప్పుడు నువ్వు తినాల్సిందే. ఎందుకంటే పూర్వకాలం లెక్క భయంగా బతికేతోళ్ళు కాదు ఈ కాలం. ఉంటాం, తింటాం, ఎంజాయ్ చేస్తాం, వెళ్ళిపోతాం. అందుకోసం వెళ్ళిపోతే ఒకవేళ మిశ్రుడైనా పర్వాలే, పెళ్లి కానివాడైనా పర్వాలే, పెళ్ళి అయిన తర్వాత బార్గెన్ చేసుకొని 2 పిల్లలు పుట్టించుకొని, చిన్నపిల్లలప్పుడు తండ్రి లేకపోతే, ఆ తండ్రి చనిపోయినా, తల్లి చచ్చిపోయినా ఆ పిల్లలు అడుగతులు ఎత్తారు. ఆ పిల్లలకు పొజిషన్ చేసేవాళ్ళు ఉండారు. నేను చెప్పిన మాట అర్థం చేసుకోండి. దానికోసమన్నా ఆరోగ్యంగా బతకాలని ఉన్న మనస్ఫూర్తిగా ఈ వైద్యము మీకు అందరికి హైదరాబాద్ 1 నంబర్, కర్నూలు 1 నంబర్ ఉంటుంది. మందు ఉన్నోళ్ళ కాడ 10 రూపాయలు ఆసగియండి, లేని వాళ్ళు 10 రూపాయలు తక్కువ ఇవ్వండి. ఒకవేళ బీదులు వస్తే ఒక 4 రోజుల మందు ఫ్రీ ఇస్తాను. అబద్ధమని చెప్పకుండా ముందరకు వచ్చి ఈ ఆరోగ్యంగా కాపాడుకోవాలని హైదరాబాద్ 1 నంబర్, కర్నూలు 1 నంబర్ ఉంటుంది. డాక్టర్లు, వైద్యులు, అక్కలు, అమ్మలు, మనం 2 కులాలు, ఆడి కులం, మగ కులం, మనం పెట్టుకున్న పేర్లు కాకుండా ఒకరికొరి వైద్యం చూసుకొని ఒక ఊర్లో ఒకరు వాడి అందరూ చెప్పుకోరు. నేను అందరికి నమస్కారం పెట్టి సెలవు తీసుకుంటున్నాను.